హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్స్ ఏంటంటే ఇలాగ పర్పుల్ క్యాబేజీ, ఆనియన్ కలిపి కర్రీ అనమాట. జస్ట్ ఈ రెండే. ఇంకా టమాటాలు, ఇంకా ఆలు అవి కూడా ఏమి యాడ్ చేయట్లేదు. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పెద్ద వంకాయ ఉంటుంది కదండి, మనకి పచ్చడి వంకాయ ఇలా సర్కిల్స్లా కట్ చేసి ఇలా స్లిట్స్ చేశాను. వీటినైతే పెనం మీద కాల్చి కొంచెం మసాలా పొడి అవి జల్లుతానమాట. పిల్లలకి కొంచెం సరదాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. ఇంకా కూర అయితే సగం అయిపోవచ్చింది. ఇదైతే చింతపండు రసం సాంబార్లోకి. ఇగో ఫస్ట్ బ్యాచ్లో ఈ 4 పట్టాయి, పెనం మీద కాలుస్తున్నాను. ఇంకా ఇదైతే బీట్రూట్ సాంబార్ అండి. పప్పు, బీట్రూట్, ఆనియన్స్ కలిపి ఉడికించేసాను. పైన మళ్ళీ టమాటాలు వేసి ఇలాగా ఉడికిస్తున్నాను అనమాట. కూర అయితే అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. సాల్ట్, పసుపు, ఇందులోకి ఆశీర్వాద్ కూర కారం వేసాను. మనం మామూలు మసాలా కారం, ఇంట్లో కారం వేసుకోవచ్చు, లేదా గరం మసాలా నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. ఇగో చూస్తున్నారు కదా, వంకాయ ముక్కలు ఇలాగా కాల్చాను అనమాట. ఫైనల్ లుక్ అది. ఈ మిగిలిన పీసెస్ మళ్ళీ కాలుస్తున్నాను. ఒక బౌల్లోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం కలిపి ఇలాగా పైన జల్లుతానమాట. వంకాయ ముక్కల మీద కూడా లైట్గా సాల్ట్ వేసి రెండు వైపులా కాలుస్తున్నాను. ఇంకా ఇదైతే సాంబార్ అండి, ఉడికిపోవచ్చింది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే లాస్ట్లో బాగుంటుంది. అంతే. మీకు ఇంకేమైనా కూరలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బీట్రూట్ డామినేట్ చేసేస్తుంది, అన్నీ దాని కలర్లోకే తెచ్చేసుకుంటుంది కాబట్టి ఇంకా ఏమీ వేయలేదు. ఇవి ఈరోజు స్పెషల్స్. బాయ్.